గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు మనం భారతదేశ నదులు, నీటి వనరులు అనే పాఠానికి సంబంధించిన నీటి వనరులు అనే అంశం గురించి తెలుసుకుందాం. నీటిని గురించి తెలుసుకోవడానికి మనం ఒక్కసారి జలచక్రాన్ని గుర్తు చేసుకుందామా? జలచక్రం అంటే ఏంటో తెలుసా మీకు? భూమి మీద ఉన్న జలభాగాలు మరియు చెట్లు, మొక్కల నుండి నీరు ఆవిరై పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడి వివిధ అవపాత రూపాలలో తిరిగి భూమిని చేరుతుంది. భూమిని చేరిన ఆ నీరు కొంత ఉపరితల జలాలుగా ఉంటే ఇంకొంత భూగర్భ జలాలుగా ఉంటున్నది. ఒక గ్రామం లేదా ఒక ప్రాంతానికి సంబంధించి లోపలి మరియు బయటికి వచ్చే నీటి ప్రవాహాల గురించి తెలుసుకుందాం. లోపలికి ప్రవహించే నీరు. ఒక ప్రాంతం లేదా ఒక గ్రామంలో లోపలికి ప్రవహించే నీరు అంటే అవపాతము ప్లస్ ఉపరితల ప్రవాహాలు ప్లస్ భూగర్భ ప్రవాహాలు. అంటే అవపాతము, ఉపరితల ప్రవాహాలు మరియు భూగర్భ ప్రవాహాలు, ఈ మూడింటి యొక్క మొత్తమే లోపలికి ప్రవహించే నీరు అవుతుంది. బయటికి ప్రవహించే నీరు. బాష్పీభవనం మరియు బాష్పోత్సేకం ద్వారా రోజు నీరు ఆవిరవుతూ ఉంటుంది. నీరు ఆవిరి కావటం అనేది ఉష్ణోగ్రత మరియు ఆ ప్రాంతంలో ఉన్న నీటి మొత్తంపై ఆధారపడి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు నీరు ఎక్కువగా ఆవిరైతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నీటి ఆవిరి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉపరితల మరియు భూగర్భ నీటి ప్రవాహాల గురించి తెలుసుకుందాం. ఉపరితల ప్రవాహాలు అంటే భూమి మీద ప్రవహించే నీటి ప్రవాహాలు. భూగర్భ ప్రవాహాలు అంటే భూమి లోపల ప్రవహించే నీటి ప్రవాహాలు. ఉపరితల ప్రవాహాలు. నదులు, వాగులు మొదలగు వాటిని ఉపరితల ప్రవాహాలు అంటారు. వర్షాకాలంలో వీటి ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. భూగర్భ ప్రవాహాలు. వర్షపు నీరు కొంత భూమి లోపలి పొరల్లోకి ఇంకి బావులు, బోరుబావుల ద్వారా తిరిగి వినియోగంలోకి వస్తుంది. ఇంకొంత చాలా లోతైన నీటి ఊటలను చేరి మళ్ళీ అది అందుబాటులోకి రాదు. అందుబాటులో ఉండే నీళ్లు. ఒక ప్రాంతంలో అందుబాటులో ఉండే నీళ్లు లోపలికి ప్రవహించే నీటి మీదే కాకుండా మనం వాడుకుంటున్న నీటి నిల్వల మీద కూడా ఆధారపడి ఉంటాయి. నీటి వినియోగం. నీటిని మనం ఏ అవసరాల కోసం వినియోగిస్తున్నాము ఇప్పుడు చూద్దామా? వ్యవసాయానికి నీటిని వినియోగిస్తున్నాము. వర్షపాతం ద్వారా గాని, సాగునీటి ద్వారా గాని పంటలకు నీళ్లు అందుతాయి. నేలకి తేమ నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నది. వరద వంటి పరిస్థితులలో నీళ్లు ఎక్కువై మొక్కల వేళ్లు దెబ్బతింటాయి. కరువు పరిస్థితులలో తేమ లేక పంటలు వడలిపోతాయి. అంటే వరదలు వచ్చినా కూడా లేదా కరువు వచ్చినా కూడా పంటలు దెబ్బతింటుంటాయి. గృహ అవసరాలు మరియు పశువుల కోసం మనం నీటిని వాడుతుంటాము. తాగునీటికి, వంటకి, స్నానానికి, శుభ్రపరచడానికి, పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆదాయంతో సంబంధం లేకుండా అందరి అవసరాలకి నీళ్లు అందాలి. పారిశ్రామిక అవసరాలు. ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్లు అవసరమవుతాయి. అయితే దీనికి వ్యవసాయ గృహ అవసరాలకు మధ్య వైరుధ్యం ఉంది. కాలుష్య నివారణ, నీటిని తిరిగి వినియోగించుకోవడం అన్నవి ముఖ్యమైన సవాళ్లుగా ఉన్నాయి. నీటి వినియోగ పరిస్థితులు. భారతదేశంలోని చాలా గ్రామాలలో
ఉపరితల నీటి నిల్వల నుంచి మాత్రమే కాకుండా బావులు, బోరుబావుల వంటి అంతర్భూజల నిల్వలపైన కూడా ఆధారపడుతున్నారు. బావుల నుంచి అధికంగా నీటిని తోడటం వల్ల వాటిల్లోని నీటి మట్టం తగ్గుతున్నది. ప్రస్తుతం మనం భూగర్భ నిల్వలు తగ్గుతున్న పరిణామాలను ఎదుర్కొంటున్నాము. అందువల్ల భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. పిల్లలు, మీరందరూ కూడా నీటి పునరుద్ధరణ చర్యల జాబితాను తయారు చేయండి. ఓకేనా?